ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీ డిసీజ్ ఉందా లేదా? కిడ్నీస్ నార్మల్‌గా ఉన్నాయా లేదా? ఎలా తేల్చుకోవాలి? సిమ్ప్టమాటికలీ. సో, సిమ్టమ్స్ కోసం మనం వెయిట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. సో, అందరికీ సిమ్టమ్స్ వస్తాయా అంటే వస్తాయి. కానీ ఎప్పుడొస్తాయి? ఇట్ విల్ బి వెరీ లేట్ ఇన్ మెనీ కిడ్నీ డిసీజెస్ చాలా వరకు. అండ్ మెనీ ఆఫ్ ద టైమ్స్ బై ద టైమ్ పేషెంట్ మా దగ్గరకొచ్చేసరికి క్రియాటిన్ 4, 5, 6 అంటే వి డూ సీ 1.5, 2 బట్ మెనీ కేసెస్ చాలా వరకు 4, 5 దగ్గర కూడా వస్తుంటారు. ఎందుకు వస్తుంటారు? అండ్ అట్లాంటి వాళ్ళ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యూరిన్ వస్తూ ఉంటుంది. దే నెవర్ అండర్‌స్టాండ్ దట్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉందంటే నమ్మరు కూడా. అండ్ ఇట్ విల్ బి ఎ షాక్ ఫర్ దెమ్. అంతే. సో, అన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో మూత్రం తగ్గదు. కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో మాత్రమే మూత్రం తగ్గి కాలవాపులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, కమింగ్ బ్యాక్ టు ద క్వెషన్ ఎట్లా తెలుసుకోవాలి అంటే, సో వి డివైడ్ ద పాపులేషన్ ఇంటూ 2. ఒకటి నార్మల్ పాపులేషన్, 2 హై రిస్క్ పాపులేషన్. సో, మనకు ఫోకస్ అంతా షుడ్ బి ఆన్ ద హై రిస్క్ పాపులేషన్. సో, ఈ హై రిస్క్ పాపులేషన్‌లో మనం స్క్రీన్ చేయాలి. ఆ స్క్రీన్ చేస్తే మనకి వి కెన్ పికప్ దిస్ డిసీజెస్ మచ్ ఎర్లియర్. రైట్. సో, అయితే మరి హై రిస్క్ పాపులేషన్ అంటే ఆబ్వియస్లీ డయాబెటిస్. ఎస్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ కొన్ని రకాల జబ్బులు వంశపారంపర్యంగా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీపీకేడీ అని ఇట్లాంటివి, కొన్ని లూపస్ అని ఇవి కూడా ఫ్యామిలీలో కొన్ని ఉంటూ ఉంటాయి అన్నమాట. సో, ఇలాంటి వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్‌గా చెక్ చేపించుకుంటూ ఉండాలి. అయితే మరి మీరన్నట్టు క్రియాటిన్ లెవెల్స్ పెరగడం ఒక సంకేతం అన్నారు. వాళ్ళు వచ్చేసరికి 4, 5 ఉంటాయని. అది క్రానిక్‌గా ఉంటుందా? లేక ట్రిగ్గర్స్ ఉండి ఒక్కొక్కసారి ఎలివేట్ అయిపోయి క్రియాటిన్ లెవెల్స్ అవి మళ్ళీ నార్మల్‌గా ఉదాహరణకి రావచ్చు. లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ ఇంకేదో ప్రోటీన్ ఇంకా రకరకాలు వాడుతూ ఇవన్నీ పెరిగిపోతాయని చెప్తారు కదా! సో, మామూలుగా మనం కిడ్నీ డిసీజ్ చూసినప్పుడు మనం 2 మేజర్ క్లాసెస్ ఉంటాయి మనకి. ఒకటి టెంపరరీ ప్రాబ్లమ్, 2 పర్మనెంట్ ప్రాబ్లమ్. ఈ టెంపరరీ ప్రాబ్లమ్ అనేది ఇంతకుముందు మనకు నార్మల్ కిడ్నీస్ ఉండి అండ్ రీసెంట్‌గా ఏదైనా ఇన్సల్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే టూ మెనీ పెయిన్ కిల్లర్స్ కానీ ఈ కొన్నిసార్లు ఈ ఇండిజినస్ మెడికేషన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ నాటు మందులు వాడడం కానీ లేదంటే అన్నెసరీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ దీనివల్ల పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే పెరుగుతుందండి? కొంతమందిలో పెరుగుతుందండి. ఎస్. ఎందుకంటే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో దేర్ ఆర్ సమ్ హెవీ మెటల్స్ ఇన్ ఇట్ విచ్ విల్ డ్యామేజ్ బోన్ మ్యారో అండ్ కిడ్నీ యాస్ వెల్. సో, ఇలా పెరిగినప్పుడు జనరల్లీ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 to 4 వీక్స్ మాక్సిమం కిడ్నీ విల్ ట్రై టు రికవర్. సో, దీన్ని టెంపరరీ డ్యామేజ్ మన మెడికల్ లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుకోవాలంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాము. 2 లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ డయాబెటిస్ కానీ హైపర్‌టెన్షన్ కానీ వేరే కారణాలు ఉన్నప్పుడు వీళ్ళలో ఇట్ విల్ బి ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, మీరు రెగ్యులర్ ఫాలోఅప్‌కి వస్తున్నారు. 1, 1.2 ఉంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ 1.2, 1.3 అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ సడన్‌గా జంప్ అయితే మాత్రం దే విల్ బి సమ్ అక్యూట్ కాజెస్. ఆ అక్యూట్ కాజెస్ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. టిపికలీ కిడ్నీస్‌ని నార్మల్‌గా, హ్యాపీగా, హెల్తీగా ఉంచడానికి మనం చేయవలసిన 3, 4 మంచి పనులేంటి? ఉదాహరణకి నీళ్లు తాగమంటారు. ఎంత నీళ్లు తాగాలి? ఎంత ఫ్రీక్వెంట్‌గా తాగాలి? ఎన్ని సార్లు యూరినేషన్ జరిగితే నార్మల్ అంటారు? సో, ఈ ఎంత నీళ్లు తాగాలి అనేది ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ క్వెషన్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలోనే ఒకళ్ళు కాశ్మీర్‌లో ఉంటారు, ఒకళ్ళు రాజస్థాన్‌లో ఉంటారు. వాళ్ళకి ఇద్దరికి నేను 3 లీటర్స్ తీసుకోమని చెప్పలేను కదా! సో, యువర్ వాటర్ ఇంటేక్ షుడ్ బి మీ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్‌లోనే తీసుకోండి. ఏసీలో కూర్చొని పనిచేస్తున్నారు కొంతమంది రోజంతా. వాళ్ళకి అండ్ బయట తిరిగే వాళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవసరం పడదు. బట్ ఆన్ అన్ యావరేజ్ సబ్ ట్రాపికల్ మన క్లైమాటిక్ కండిషన్స్‌లో నాన్ సమ్మర్స్‌లో అరౌండ్ 2 to 2.5 లీటర్స్ అండ్ సమ్మర్స్‌లో ఒక 500 ml ఎక్స్ట్రా 3 to 3.5 లీటర్స్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అండ్ యూరినేషన్ ఫ్రీక్వెంట్‌గా అట్‌లీస్ట్ వన్స్ ఎవ్రీ 4 అవర్స్, 6 అవర్స్ అంటూ ఏమైనా ఉంటుందండి? బ్లాడర్ ఫిల్ ఇప్పుడు మనం తీసుకునే దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ లెగవగానే ఒక 1.5 లీటర్ తీసేసుకుంటారు. వాళ్ళకి నెక్స్ట్ 3-4 అవర్స్‌లో యూరినేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. కొంతమంది స్లోలీ డివైడ్ చేస్తారు దాన్ని. ఒకేసారి తీసుకోకుండా మార్నింగ్ కొంచెం అట్లా దే విల్ హ్యావ్ సమ్ బాటిల్స్ విచ్ ఇస్ విత్ మార్కింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ దే విల్ టేక్ ఇట్ వెరీ స్లోలీ. అట్లాంటి వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అనేది అంత ఒక దీంట్లో ఉండదన్నమాట. సో, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ టేక్ యువర్ వాటర్. మీరు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో, బట్ మార్నింగ్ వాటర్ తాగడం వల్ల డీటాక్స్ అవుతుంది బాడీ అని అంటారు. ఇస్ ఇట్ రియల్ ఆర్ ఇట్స్ ఎ మిత్? డీటాక్స్ సంగతి నేను చెప్పలేను బికాస్ అగైన్ బట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ బౌల్ మూమెంట్స్ డెఫినెట్లీ, దట్స్ ఫర్ షూర్. అండ్ అది తప్ప డీటాక్స్ అవుతుంది అని నేను చెప్పలేను. ఎందుకంటే బికాస్ వాటర్ ఎప్పుడు తాగినా కిడ్నీ విల్ ట్రై టు ఎక్స్క్రీట్ దట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్. అండ్ మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 లీటర్స్ చెప్పాను. నేను 6 లీటర్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్ టు యూ. అంటే ఇంకా ఆరోగ్యంగా తయారవుతాం అన్నది అవ్వదు, ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6-7 లీటర్స్ తీసుకునే వాళ్ళలో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, సోడియం తగ్గిపోవడము, పొటాషియం తగ్గిపోవడము ఇలా అయ్యి అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో, టూ మచ్ వాటర్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. Ultimately it will dilute your electrolytes in the body.